స్కూల్ కు టైం అవుతుంటే ఇంకేం చేస్తున్నావురా? బయట ఫుల్ వర్షం పడుతుంది. ఇంకేం చేస్తున్నావు? నడివిగా స్కూల్ కి. అబ్బా ఎంత వర్షం పడుతున్నా కూడా స్కూల్ పంపిస్తుంది మా మమ్మీ. ఈ వర్షం ఏదో పెద్దగా వచ్చి స్కూల్ అంతా మునిగిపోతే బాగుండు. మంచిగా రోజు హాలిడేస్ వస్తాయి. ఈ టీచర్ కూడా మునిగిపోతే బాగుండు. ఇల్లు నిన్న ఎంత బురద చేసినావు చూడు. నీకు కూడా సర్ది దగ్గు జ్వరమే కదా? జ్వరం ఏం లేదు. లేదండి, సర్ది దగ్గు తర్వాత జ్వరమే వస్తుంది. మందులు రాసి తాగండి. బయట ఫుల్ వర్షం పడుతుంది. ఈరోజు స్కూల్ డుమ్మా కొట్టచ్చు. స్కూల్ కి టైం అవుతుంటే ఏంటి ఆ పిచ్చి గంతులు? బయట ఫుల్ వర్షం పడుతుంది మమ్మీ. స్కూల్ కి ఎట్లా పోవాలి? స్కూల్ బస్ లో పోతావు, ఇంకెట్లా పోతావు? ఫుల్ వర్షం వస్తుంది, ఇవాళ స్కూల్ డుమ్మా కొట్టచ్చు. స్కూల్ కు టైం అవుతుంటే ఇంకేం చేస్తున్నావురా? డాడీ బయట ఫుల్ వర్షం పడుతుంది. ఇప్పుడు వర్షంలో నేను స్కూల్కి పోయినా అనుకో తడుస్తే జ్వరం వస్తుంది. అందుకే స్కూల్కి పోను డాడీ. వర్షం వచ్చినా తుఫానే వచ్చినా నువ్వు స్కూల్కి పోవాల్సిందే. అర్థమైందా? అబ్బా వర్షం పడుతుంది కదా మమ్మీ, స్కూల్ కి ఎవ్వరు రాకపోతే క్లాసెస్ కూడా ఏం జరగవు. ఇక పోయి వేస్టే కదా మమ్మీ. అవును, అది కూడా కరెక్టేలే బిడ్డ. ఇంట్లో కూర్చొని మంచిగా చదువుకుంటా, సరేనా? సరే. టిఫిన్ బాక్స్ పెడుతున్నా, కూర్చో. చిట్టి స్కూల్కి పోతుందో లేదో ఒకసారి ఫోన్ చేసి అడుగుదాం. బంటి ఫోన్ చేస్తాడు. హలో, హాయ్ బంటి. హాయ్ చిట్టి, నువ్వు స్కూల్కి వస్తున్నావా? లేదు బంటి, ఈరోజు మా మమ్మీని సెట్ చేసేసిన. ఇక ఈరోజు స్కూల్ దమ్మా. అవునా? మా డాడీ నన్ను స్కూల్కి పోనన్నా కూడా వదిలిపెడుతూనే లేడు. బ్యాడ్ డాడీ. అవునా బంటి, మా మమ్మీకి నేను ఏది చెప్తే నమ్మేస్తుంది. పిచ్చి మమ్మీ. Oh no! ఇంకేం చేస్తున్నావు? నడివిగా స్కూల్కి. అబ్బా ఎంత వర్షం పడుతున్నా కూడా స్కూల్ పంపిస్తుంది మా మమ్మీ. చిట్టి స్కూల్కి రానన్నది కదా, ఎట్లొచ్చింది? చిట్టి మా డాడీ నన్ను స్కూల్కు అని మస్తు కొట్టిండు తెలుసా? అవునా? మా మమ్మీ అయితే నన్ను చీపిరి కట్ట తీసుకొని కొట్టింది తెలుసా? చీపిరి
ఎట్లా తీసుకొని కొట్టిందా టీచర్ ఎట్లా తీసుకొని కొట్టిందాట అవునా మరి మీ డాడీ నిన్ను ఎట్లా కొట్టింది చెప్పు. మా డాడీ బెల్ట్ తీసుకొని కొట్టిండు. బెల్ట్ తీసుకొని కొట్టినా. టీచర్ ఈ వర్షం ఏదో పెద్దగా వచ్చి స్కూల్ అంతా మునిగిపోతే బాగుండు. మంచిగా రోజు హాలిడేస్ వస్తాయి. అవును ఈ టీచర్ కూడా మునిగిపోతే బాగుండు. అవును ఈ టీచర్ కూడా మునిగిపోతే బాగుండు. ఏంటి వర్షంలో తడిచొచ్చినావు? ఎంతసేపు చూసినా వర్షం ఆగట్లేదు మమ్మీ, అందుకే వచ్చేసా. నాకు తెలిసే నీకు వర్షంలో తడవడం అంటే చాలా ఇష్టం కదా. అవును మమ్మీ. నడ. ఏంట్రా వర్షంలో అలా తెడిసావు? అబ్బా జరుగు డాడీ, అర్జెంట్ టాయిలెట్ వస్తుంది. అబ్బా అరే బ్యాగ్ ఇక్కడ వేసిన. అబ్బా అర్జెంట్ టాయిలెట్. 5 minutes later. ఇప్పుడు చెప్పు డాడీ. రే 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 అక్కడ చూడరా. ఇల్లు నిన్న ఎంత బురద చేసినావు చూడు. తుమ్ము తుమ్ము ఇంకా బాగా తుమ్ము. వర్షంలో దడవకంటే ఇంటవా? ఇప్పుడు చూడు సర్ది దగ్గు జ్వరం తుమ్ములు. జ్వరం వచ్చింది. నడు హాస్పిటల్ పోదాం. ఈ వర్షాకాలం వచ్చిందంటే మస్తు గిరాకైతుంది మాకు. డాక్టర్ గారు. సర్ది దగ్గు జ్వరమే కదా. అవును డాక్టర్ గారు. $500. రా బాబు కూర్చోమ్మా. డాక్టర్ గారు మా అబ్బాయి. నీకు కూడా సర్ది దగ్గు జ్వరమే కదా. జ్వరం ఏం లేదు. లేదండి సర్ది దగ్గు తర్వాత జ్వరమే వస్తుంది. మందులు రాసి సాగండి. సరే అండి. ఇదిగోండి 500. 500 ఇదిగో. సరే డాక్టర్ గారు. సరే సరే. అబ్బా సంవత్సరం మొత్తం వర్షాకాలం ఉంటే ఎంత బాగుంటుంది. నువ్వు డోరేమోన్ వచ్చే టైం అవుతుంది. సిన్సాన్ వస్తుంది. డోరేమోనే అన్నిటికన్నా బెస్ట్. కాదు చిన్చానే గ్రేట్. డోరేమోన్ అంటే ఎంతమందికి ఇష్టం? ఇష్టం అనే వాళ్ళు బ్లూ హార్ట్ కామెంట్ చేయండి. చిన్చాన్ ఇష్టం అనే వాళ్ళు కామెంట్స్ లో రెడ్ హార్ట్ కామెంట్ చేయండి. బయట వర్షం పడుతున్నట్టుంది. మమ్మీ దగ్గరికి వెళ్ళి వేడివేడిగా ఏమైనా చేసి ఇమ్మనంట.
మమ్మీ బయట వర్షం పడుతుంది, వేడి వేడిగా ఏమైనా చెయ్యవా? సరే చేస్తా బిడ్డ. సరే మమ్మీ. బయట వర్షం కూడా పడుతుంది. ఆ, ఈ టైంలో వేడి వేడిగా పకోడీ తింటే భలే ఉంటది. వెళ్ళి డాడీని అడుగుదాం. డాడీ ఏం చెప్తుంది? నేటి నుండి 3 రోజులు భారీ వర్షాలు. డాడీ చెప్పురా. బయట వర్షం వస్తుంది, ఒక 20 రూపీస్ ఇయ్యావా? వేడి వేడిగా పకోడీ తినేసి వస్తా. 20 రూపీస్ ఎందుకు బేటా? ఇదిగో 50 రూపీస్ తీసుకో, నా కోసం కూడా పకోడీదే. నాకు కూడా పకోడీ అంటే ఇష్టమే కదా. మా డాడీ బ్యాడ్ అనుకున్నా, కాదు గుడ్డు డాడీ. అబ్బా వర్షం వస్తుంది, జల్ది వెళ్ళి పకోడీ తెచ్చుకోవాలి. మిర్చి బజ్జీ. బాగుంది మమ్మీ. అయ్ పకోడీ తీసుకో డాడీ. బాగుంది. ఇలా వర్షాకాలంలో మీకేం తినడం అంటే ఇష్టం? కామెంట్లో చెప్పండి. బాగుందిరా. మమ్మీ కందిపోయింది. ఈ కరెంట్ ఏం పని లేదు, చిన్నగా వాన రాగానే కరెంట్ తీసేస్తాడు. మమ్మీ దోమలు కుట్లున్నాయి. ఈ వర్షాకాలం వస్తే అంతేనే, మస్తు దోమలు వస్తాయి. ఊరికే కరెంట్ తీసేస్తాడు. బా. ఈ కరెంటు వానికి ఏం పని లేదు, ఇక తెల్లారి దాకా రాదే కరెంటు. ఛీ. అబ్బా ఇంటికి వెళ్ళే టైంకి కూడా వర్షం పడుతుంది. పడవా చిట్టి కదా. మ్యాన్ హోల్. అమ్మ చిట్టి వెళ్తుంది. చిట్టి చిట్టి. అరే 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 ఆగు చిట్టి చిట్టి చిట్టి. ఒక్కసారి అక్కడ చూడు, మ్యాన్ హోల్ ఉంది ఇక్కడ. కొంచెం అయితే అందులో పడుతుండే నువ్వు. చూలే బంతి. చూసుకోవాలి కదా చిట్టి నువ్వు. అరే థ్యాంక్ యూ. సర్లే చిట్టి, జాగ్రత్త. సో ఫ్రెండ్స్, అందరు వర్షం పడుతున్నప్పుడు అయితే మ్యాన్హోల్స్ ఓపెన్ ఉంటాయి, అందరు జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే బ్యాగ్ ఇంకా రెయిన్ కోట్ కూడా అన్నీ వేసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. హ్యాపీ రైనీ సీజన్. అలాగే మీలో ఎంతమందికి వర్షాకాలం అంటే ఇష్టం నాకు కామెంట్లో చెప్పండి. బాయ్ బాయ్.